లెంటులోని 10వ దినము శనివానము శిలువ ధ్యాన దీవెనలు లూకా 9:51-55 1 తిమోతి 1:13 ప్రార్థన యేసు ప్రభువా నీ శ్రమల ధ్యానము ద్వారా అనేకమైన ఆశీర్వాదములను మా కొరకు దాచి ఉంచినావు గనుక నీకు స్తోత్రములు నీ శ్రమలను సంపూర్ణముగా ధ్యానించి సంపూర్ణమైన ఆశీర్వాదము పొందునట్లుగా మమ్మును నడిపించుము ఆమెన్ క్రీస్తు యొక్క శ్రమకాలము మన ఆనందకాలము ఎందుకంటే ఆయన శ్రమల వల్ల మన శ్రమలు గతించిపోయినవి అయినప్పటికినీ ఇప్పుడు మనకు వేదన దుఃఖము బాధ రాకపోదు రాకమానదు కష్టకాలమందు తప్పక దుఃఖము వచ్చును అలాగే రావలసిన ఆశీర్వాదము రానప్పుడును దుఃఖము వచ్చును 1 ఇస్సాకు కుమారుడైన ఏసాపు చాలా ఏడ్చినాడు ఎందుచేత రావలసిన దీవెన రాలేదు వచ్చినని నిరీక్షించిన దీవెన పోయినది అది ఒక విధమైన దుఃఖము అయితే ఆ ఆశీర్వాదము తనది కాదు తన తమ్మునిది మనము ప్రార్థన చేసినప్పుడు రావలసిన దీవెన రాకపోతే దుఃఖము కలుగును కాబట్టి ఇక్కడున్న వారిలో ఎవరి యొక్క కోరిక నెరవేరలేదో వారు దుఃఖించుట న్యాయమే అయినప్పటికినీ దుఃఖించకూడదు అది తనకు రావలసినది కాదు తన తమ్మునికి రావలసిన దీవెనయే ప్రభు యొక్క శిలువ ధ్యానము వల్ల మనకొక దీవెన రావలెను క్రిస్మస్ రోజున ఒక దీవెన పునరుత్థానమప్పుడు ఒక దీవెన ఆరోహణమప్పుడు ఒక దీవెన ప్రతి ఆదివారము ప్రతి బుధవారము ప్రతి పండుగ రోజున ఏదో ఒక క్రొత్త దీవెన ఉండును మనము అందుకొంటేనే అందుకొనకపోతే ఆ దీవెన రాదు గనుక అందుకొననప్పుడు మనకు మనోవిచారము 2 బైబిలులో మరియొక చోట మరొక కథ గలదు అదేమంటే హాగరు కథ ఈమె ఇష్మాయేలు యొక్క తల్లి అరణ్యములో కొడుకునకు నీళ్లు దొరకనందున దూరముగా పోయి ఘోళ్లున ఏడ్చుచున్నది అప్పుడు దేవదూత వచ్చి నీళ్లున్న చోటు చూపించినది అయితే దేవదూత నిన్ను చూచి నీ ఏడ్పు విని రాలేదుగాని నేను ఆ చిన్నవాని మొర్ర విన్నాను చూచాను అన్నారు అప్పుడు హాగరుకు ఆదరణ కలిగింది ఏసావు యొక్క ఏడ్పు వల్ల ఆశీర్వాదములు కోరినను ఆశీర్వాదములు దొరకలేదుగాని కొన్నాళ్లకు నీ సహోదరుని కాడిని నీ మెడమీద నుండి తొలగించుకుంటావు అనే దీవెన కలిగినది అది రాజుల కాలములో జరిగింది ఏడ్చినందుకు కొంచెము దీవెనైనా దొరికింది అది తనకు దొరకలేదు తన సంతానమునకు దొరికింది తనకు కాక తన సంతానమునకు దీవెన అందినది అట్లే మనకు కూడా జరుగును అసలు దీవెన మనకు రాకపోయినా మన తరువాతివారికైనా వస్తుంది నోవహు కుమారులలో హాము శపింపబడవలసింది అయితే అక్కడ ఆలాగు లేడుగాని కనాను శపించబడెను హాము యొక్క సంతానమునకు కూడా శాపము అప్పుడు రాకపోయినను ఆ సంతానములో ఎవరికో ఒకరికి తరువాత రాక మానదు గనుక మీలో ఎవరైనా ఒక చెడు కార్యము చేస్తే దాని ఫలితము మీకు రాకపోయినను మీ తరువాత వచ్చేవారికైనా వచ్చితీరును అట్లే దీవెన కూడా వెంటనే రాకపోయినను మీ తరువాత వచ్చేవారికైనా లభించును అలాగే మీరు శిలువ ధ్యానము చేస్తే దీవెన మీకు రాకపోయినను మీ తరువాతివారికైనా వచ్చితీరును 3 హిజ్కియాకు మరణము దగ్గరబడినది అని వినబడినప్పుడు అతడు వెంటనే గోడతట్టు తిరిగి కన్నీరు కార్చెను ఆ తరువాత దీవెన వచ్చింది ఆ దీవెన ఏమనగా తన ఆయుష్కాలము పొడిగించబడింది ఆ దీవెన తన కాలములోనే వచ్చింది అలాగే మీరు శిలువ ధ్యానము చేస్తే వెంటనే దీవెన రావచ్చును అని తెలిసికొనవలను ఈ ప్రకారముగా ఇది బైబిలు చరిత్రలో ఉన్నది లోకచరిత్రలో కూడా అదే ఉన్నది ఉదాహరణ ఒక మనిషి పాపము చేసినప్పుడు విలపిస్తాడు ఆ తరువాత క్షమాపణ పొందును ఆ తరువాత అతనికి ఆశీర్వాదము వెంటనే వస్తుంది బైబిలులో ఇంకొక కథగలదు ఒక స్త్రీ ప్రభువు కాళ్ళు కడిగి ఏడ్చింది ప్రభువు వెంటనే పాపక్షమాపణ చెప్పినాడు అది ఆమెకు దీవెన అలాగే శిలువ ధ్యానము చేసేటప్పుడు దేవా నా పాపము నిమిత్తమై నీవు శ్రమపడ్డావు అని దుఃఖించిన ఎడల అప్పుడు ఆశీర్వాదము ఆదరణ కలుగకమానదు ఒక పాపి తన పాపము నిమిత్తమై దుఃఖిస్తే తప్పకుండా ఆ దుఃఖము ప్రభువు అంగీకరించును అది ముఖ్యము అప్పుడు అతనికి క్షమాపణ కలుగును
గాని కొంతమందికి క్షమాపణ వచ్చినట్లు తెలియదు. అది వారు కనిపెట్టనందువల్ల తెలియదు. ఏ ప్రార్థనకైనా ప్రభువు జవాబు ఇవ్వకపోవచ్చును, గాని పశ్చాత్తాప ప్రార్థనకు జవాబు ఇవ్వని ఎడల పాపి నిరాశలో పడి దేవుణ్ణి దూషించి మరింత గొప్ప పాపము చేసి నశించును. అందుచేత వెంటనే జవాబు ఇస్తాడు. అటువంటి పాపక్షపాపణ వాక్యములు బైబిలులో చదువుకుంటే ప్రభువు ఆదరణ కలిగిస్తాడు. మరొక సంగతి, మనిషి పాపము చేసిన తరువాత పాప ఫలితముగా శిక్ష వచ్చును. మనిషి ఆ శిక్షను చూచి ఏడ్చునేగాని పాపమును గూర్చి ఏడవడు. అట్టివారు కొందరున్నారు గనుక అలాగు శిక్షను చూచి ఏడవరాదు. ఉదాహరణ, యేసుప్రభువు శిలువ మ్రానమీద మనకు బదులుగా శిక్ష అనుభవించను గాని ఆయన ఏడ్వలేదు. ఆయన ఆ శిక్ష అనుభవించుచున్నప్పుడు నేను లోకము నిమిత్తమై శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించును. అట్లే మనము పాపము చేసినందువల్ల శిక్ష వచ్చినప్పుడు శిక్ష అనుభవించుచున్నాను అని ఆనందించవలెను. శిలువ ధ్యానము వలన అదే మనము నేర్చుకొనవలెను. శిలువ ధ్యాన కాలమందు కొందరు స్త్రీలు ఆయన బాధలు చూచి ఏడ్చినారు. ప్రభువు అది ఒప్పుకొనలేదు. ఎందుకంటే వారి యొక్కయు వారి పిల్లల యొక్కయు పాపములను గురించి వారు ఏడ్వలేదు. వారి పాపములు వారి పిల్లల పాపములు ఎవరు శిలువ మీద మోయుచున్నారో ఆయనను గురించి ఏడ్చిరి. అందువల్ల వారు ఏడ్చిన ఏడ్పు నిష్ఫలము, వారు వెంబడించుట నిష్ఫలము. ఎందుకంటే వారి పాప ఫలితము ఆయన మీద పడినది. అందువల్ల వారు సంతోషించవలెనుగాని సంతోషించలేదు. అందుచేత వారు ఏడ్చుటతో వారి పాపములు ఆయన మోయుట నిష్ఫలమైనది. ప్రభువు నేనింత ఇష్టపడి వారి పాపములు మోస్తుంటే భరిస్తుంటే మీరానందించవలెనా దుఃఖించవలెనా అని తలంచినట్లున్నది. ఉదాహరణ, ఒకడు అడవిలో నుండి కట్టెమోపులు నెత్తిమీద మోసికొని వస్తుండగా మెడలాగుట నెత్తిలాగుట కలిగినది. అప్పుడు ఇంటివద్ద నుండి వచ్చిన ఒకరు ఆ మోపు తనమీద వేసుకుంటే అతడు ఏడ్చునా సంతోషించునా? వందనము అంటాడు. అట్లే శిలువ మీద మన ప్రభువు మన పాపములు వ్యాధులు శిక్షలు తనమీద వేసుకుని భరిస్తుంటే కృతజ్ఞతావందనములు చెప్పవలనా లేక ఏడ్వవలనా? కృతజ్ఞతతో వందనములు చెప్పవలను. మనము ఈ 40 దినములు 2 పనులు చేయవలను. 1, మన పాపముల నిమిత్తము దుఃఖపడవలను. 2, మరొక దరి నుండి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను. ఈ 2 పనులు మంచి శుక్రవారము వరకు జరిగించవలను. శిలువ ధ్యానములో శిలువ ఉండకూడదుగాని శిలువ వలన వచ్చిన జయము ఉండవలను. అది తలంచాలి. అట్టి జయదీవెనలతో ప్రభువు మిమ్మును అలంకరించునుగాక. ఆమేన్.